షిన్చాన్, డోరేమోన్ ఇంకా వాళ్ళందరూ టీం అంతా ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, నైట్ క్యాంపింగ్ అని. బానే వెళ్లారు గానీ అక్కడే పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళు ఉండే ప్లేస్ లో టుంగ్ 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 సహూర్ గడు వచ్చాడంట. ఇంకా దీంతో వీళ్ళు కంగారు పడ్డారు. వీళ్ళు చేసిన చేష్టలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్ గా మీరు చూడాలి. దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా ఇలాంటి వీడియోస్ అన్ని వస్తాయి. ఇంకా చెప్పేదేమీ లేదు, వీడియోని స్టార్ట్ చేద్దాం. అరే హిమవరి, నోబితా, అరే కిక్, మనం ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడ ఒక చోటుకి ట్రిప్ కి వెళ్లాల్సిందేరా. మన డోరేమోన్ గాడేమో ఇంట్లో డోరా కేకులు తిని తిని అలాగే పడుకుంటున్నాడు. వాని ఎలాగైనా మనం అడిగి మనం ఈసారి ఏదైనా ట్రిప్ కి వెళ్లాల్సిందేరా. అవును షిన్చాన్, ఈ ఇంట్లో బోరింగ్ గా ఎలా కూర్చుంటావు? ఈ ఊర్లో మనం ఎన్నో తిరిగేసాం కాబట్టి మనం ఖచ్చితంగా వేరే ఊరికి వెళ్లి క్యాంపింగ్ అయితే చేసుకోవాలి కదా. సమ్మర్ లో ఇది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందేరా. అవునరా కిక్కనయ్య, మనం ఖచ్చితంగా క్యాంపింగ్ వెళ్దాం. క్యాంపింగ్ వస్తే భలే ఉంటుంది. నీట్ గా టెంట్ వేసుకుని ఫైర్ క్యాంప్ వేసుకుని హ్యాపీగా అక్కడ మనం చికెన్ కర్రీ వండుకోవాలి. ఏరా నోబితా, ఏమందా? ఓ హిమవరి, మనం ఖచ్చితంగా క్యాంపింగ్ చేసుకోవాల్సిందే. పదండి అందరం డోరేమోన్ దగ్గరికి వెళ్దాం. అమ్మ పాకెట్ లోంచి ఎలా డబ్బులు దబ్బాయాలి? అమ్మేమో డోరా కేకులకి డబ్బులే ఇవ్వట్లేదు. నేను ఖచ్చితంగా మీ చాన్కి డోరా కేకులు కొనాల్సిందే కదా, లేకపోతే మీ చాన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మీ చాన్ 12 o'clock కల్లా వస్తానంది. నేను ఎలాగైనా బాగా డ్రెస్ వేసుకుని మీ చాన్ ని మీట్ అవ్వాలి. ఈ ముఠాలు గాళ్ళేంటి సడన్ గా వచ్చారు? డోరేమోన్, మళ్ళీ మీ చాన్ కలవడానికి వెళ్తున్నావా? నీకు వేరే పనే ఉండదా? సమ్మర్ హాలిడేస్ అంతా నీ వల్ల చెడిపోతున్నాయిరా. మనం ఖచ్చితంగా పిక్నిక్ వెళ్లాల్సిందే. మేమందరం డిసైడ్ అయిపోయాం, మేమందరం పిక్నిక్ వెళ్దామని. అరే సించాన్, నేను మీ చాన్ తో చిన్నగా డే పెట్టుకున్నాను రా. నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే. మీకోసం నేను క్యాంపింగ్ కి ఈ టూర్లకి నేను రాలేనురా. అరే డోరేమోన్, మీ చాన్ ని ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు, కానీ క్యాంపింగ్, ట్రిపులు, నైట్ పార్టీస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి కదా లైఫ్ లో. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే కదా. నీ దగ్గర ఎనీవేర్ డోర్ ఉంటుంది కదా, ఒక్కసారి తీయచ్చు కదా. అలా తిరిగేసి వద్దాం ఒక రోజు. కిక్కు, కానీ ఇప్పుడు కాదు, నైట్ క్యాంపింగ్ అంటున్నారు కాబట్టి నేను సాయంత్రం 5 కి మీకు ఎనీవేర్ డోర్ ఇస్తాను. మనం అందరం కలిసి క్యాంపింగ్ ఏర్పాటు చేయొచ్చు ఒక మంచి విలేజ్ లో, అది కూడా అడవి ఉండే విలేజ్ లో. ఎస్ డోరేమోన్, నువ్వు ఖచ్చితంగా చాలా మంచి డోరేమోన్ వే. నేను చాలా రోజుల నుంచి నేను రక్కుంటా కొనుక్కుంటున్నాను కాదు, నువ్వు పిల్లివి. నేను ఒప్పుకుంటున్నాను. పదండి తొందరగా వెళ్దాం. ఈ షిన్చాన్ గడికి ఏమీ అర్థం కావట్లా. టూర్ కి వెళ్తున్నాడని ఎగ్జైటింగ్ లో ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కావట్లేదు. సాయంత్రం 5ంటికి ఈ రకం డగ్గడి ఏం కరాలేదా? ఇందాక అనవసరంగా పొగడేశాను వెండి. అరే నేను వచ్చేసాను, 1 నిమిషం లేట్ అయింది. ఏమీ అనుకోలేదు కదా. ఏమీ అనుకోలేదులే డోరేమోన్. షిన్చాన్ సరే ఉండండి, నేను ఎనీవేర్ డోర్ తీస్తాను. మనం నీట్ గా వెళ్ళి క్యాంపింగ్ వేసుకుందాం. ఇదిగోండి తీస్తున్నా ఎనీవేర్ డోర్. పదండి వెళ్దాం. అరే డోరేమోన్, భలే ప్లేస్ కి తీసుకొచ్చావరా. ఇక్కడ కనుక క్యాంపింగ్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ ఎనీవేర్ డోర్ ని లోపల పెట్టి ఎవరైనా చూసారైనా భయపడతారు. సించాన్ పెట్టేస్తున్నాను రా. అరే ఇక్కడ చూడడానికి ఎవరు లేరు, ఇదే మంచి ప్లేస్ అనుకుంటా. క్యాంపింగ్ ఇక్కడే ఏర్పాటు చేసుకుందాం. షిన్చాన్ ఇక్కడైతేనే బెటర్. హిమవరి, నువ్వు ఓకే కదా? కిక్కు, కానీ నాకు ఏదో సౌండ్ వచ్చిందిరా. అది చాలా గట్టిగా కూడా వచ్చింది. మీకు వినిపించలేదా? అరే అక్కడ చూడండి, ఎవరో ముసలతను వస్తున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్లి ఆయనతో మాట్లాడదాం. ముసలాయన వస్తున్నాడేటి, పదండి వెళ్ళి మాట్లాడుదాం. ఏయ్ పిల్లలు, మీరేంటి ఈ అర్ధరాత్రి ఎక్కడ ఉన్నారు? మీకు ఈ ఊరు గురించి తెలీదా? అయ్య బాబాయ్, ఏంటి మాకు తెలియాల్సింది? బిర్యానీ ఏమైనా ఫ్రీగా పెడుతున్నారా? ఏడే ఫ్రీగా తినడానికి మేము రెడీగా ఉన్నాం. అరే మీరు అందరూ పిచ్చివాళ్ళు. ఈ ఊరు గురించి మీకు తెలిస్తే ఇక్కడే కళ్ళు తిరిగి పాడిపోతారు. ఏంటి అంకుల్ మీరు మాట్లాడుతుంది? ముసలోడని రెస్పెక్ట్ ఇస్తుంటే ఏంటి మీరు మాట్లాడేది? మేము ఇంచగా ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడం వచ్చాం. మీరు ఇక్కడ ఈ రాత్రి క్యాంపింగ్ వేసుకుంటే దారుణాలు మామూలుగా ఉండవు. ఈ ఊరిలో ఒక దారుణమైన వ్యక్తి ఉన్నాడు. దానికన్నా ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి. ఇక్కడ ఉండడం మంచిది కాదు. అమ్మ బాబోయ్, అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అరే కిక్కు, షిన్చాన్, నోబితా, డోరేమోన్, పదండి వెళ్దాం. ఇక్కడ మనం ఉండదు. అవును షిన్చాన్, మనం ఇక్కడ గొడవ చేస్తూ ఉంటే ఈయన చెప్పేదేదో మన దగ్గరికి వస్తుందేమో. వెంటనే ఈయన ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపొద్దున్నే మనం ఎనీవేర్ డోర్ లో వెళ్ళిపోదాం. క్యాంపింగ్ చేసినట్టు ఉంటుంది. అరే కిక్కు, ఏంట్రా క్యాంపింగ్? క్యాంపింగ్ అంటే బయట చేసుకోవాలి. అలా ఇంటి లోపలికి వెళ్ళి క్యాంపింగ్ ఎవరైనా చేసుకుంటారా? అరే షిన్చాన్, మనం ఖచ్చితంగా వెళ్లాల్సిందే, లేకపోతే అది మన దగ్గరికి వస్తుందంటున్నాడు కదా. నేను పొద్దున్నే ఎనీవేర్ డోర్ లో మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఈ రోజు ఒక రోజుకి మీరు లోపలికి వెళ్ళండి. డోరేమోన్, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నా. పిల్లలు తొందరగా రండి, నన్ను ఫాలో చేసేయండి. ముసలాయనా, ఖచ్చితంగా బిర్యానీ ఇప్పించాలి. ఈ షిన్చాన్ గడిని మార్చలేం అసలు.
టైం 12 అవుతుంది. టంగ్ 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 సహూర్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అరే మీరా మాట విన్నారా? ఎవరు బొంగరు గంతుతో మాట్లాడినట్టు. హిమవారి మాకైతే ఏది అనిపించట్లేదు. ఇందాక నుంచే నీకే అన్ని అనిపిస్తున్నాయి. ఒకసారి జాగ్రత్తగా వినండి. టంగ్ 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 సహూర్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అమ్మ బాబోయ్, నిజంగానే అనిపిస్తుందేట్రా? బయట ఎవరో ఉన్నారు. టంగ్ 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 సహూర్ అంటున్నారు. అరే పిల్లలు, మీరు మాత్రం బయటకు వెళ్ళొద్దు. ఆ రాక్షసుడు వచ్చేసాడు. వాడి పేరే టొంగ్ 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 సహూర్. వాడిని మనం లోపలికి రానిచ్చామంటే అయిపోయినట్టు. అరే ముసలాయన, ఆ నోబితా గడు సుస్సు పోసుకోవడానికి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు కనుక వాడికి కనిపించాడంటే అయిపోతాం. అరే డోరేమోన్, నువ్వు ఖచ్చితంగా గ్యాజెట్ తీసి బయటకు వెళ్ళరా. సించాన్, నేను వెళ్తున్నాను. ఎవడు అబ్బాయాడు మన ఏంటో బయటకు వచ్చే ఎలా కొడుతున్నాడు? అరే బాబు, ఏం కావాలి? టొంగ్ 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 సహూర్, నిన్ను కూడా ఎత్తుకెళ్ళిపోతాను రా. నాలుగు కల్లుడా, ఉండురా నిన్ను చేతాను. హే నోబితా గారిని వదిలేయ్. నేను నిన్ను లేకపోతే చంపేస్తాను. నా దగ్గర చాలా గ్యాజెట్స్ ఉంటాయి. నిన్ను చూస్తానురా. అమ్మ బాబోయ్, నేను కింద పడిపోయాను. నా మీద ఎక్కుతావారా? నిన్నప్పుడు చూడు, నాశనం చేసేస్తాను. నిన్ను కూడా తీసుకెళ్లి చంపేస్తాన్రా. అరే సించాన్, డోరేమోన్ గారికి తీసుకెళ్లిపోతున్నాడు. ఏదో ఒకటి చేయండి. అరే ముసలాయన, నువ్వు ఇలా నుంచునే ఉంటావా? ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. అరే మీకు చెప్పాను కదా డోర్ తీయద్దని. ఆయన మీరు తీశారు, బయటికి కూడా వెళ్లారు. నేనేమి చేయలేను. ఇంకా ఆ టోన్ 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 సహోర్ గాడు మామూలు వ్యక్తి కాదు. మిమ్మల్ని అందరినీ నాశనం చేసేస్తాడు. ఇప్పుడు ఆ డోరేమోన్ కూడా చచ్చిపోయినట్టే. అరే కిక్కు, నేను బతికే ఉన్నాను. నన్ను కాపాడడానికి రండి మీరు. అరే ముసలాయన, మన డోరేమోన్ గడు బతికే ఉన్నాడు. వాడిని మేము ఎలాగైనా కాపాడాలి. మీరు కూడా మాతోనే రావాలి కూడా. ఆ టొంగ్ 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 సహూర్ గారిని మనం చంపాల్సిందే. మా డోరేమోన్ గారిని తీసుకెళ్తారా? ఇలా టుంగ్ 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 సహోర్ గాడు చిత్తగా బాది మరి మన డోరేమోన్ గారిని తీసుకెళ్లిపోయాడు. ఇంకా సించాన్ ఏం చేస్తాడు ఇప్పుడు? వీళ్ళు కాపాడగలరా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. దానికన్నా ముందు మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి. లేదు, సించాన్ గారు డోరేమోన్ గారిని ఎలా కలుసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకా చెప్పేదేమీ లేదు.